హాయ్ అందరికి, వరలక్ష్మి శుక్రవారం కదా, మంచిర్యాలలో ఉన్న మన స్టోర్ నుండి పాలు ఇంటికి కొంచెం ఎర్లీగా తెచ్చుకుందామని మార్కెట్ కి అయితే వెళ్ళాను. కానీ నాకంటే ముందే మన రెగ్యులర్ కస్టమర్స్ అందరూ పాలు, నెయ్యి, నూనెల కోసం అక్కడికి వచ్చేసారు. ఇంకా అందుకోసమని పూజకు కావాల్సిన కొన్ని వస్తువులు, పండ్లు, కూరగాయలు తెచ్చుకునేసరికి కొంచెం లేట్ అయింది. అలాగే ఈ రోజు మంచి రోజు కదా అని చెప్పేసి ఇంట్లో ఒక కొత్త వస్తువుని అయితే ఓపెనింగ్ చేస్తున్నాం. ఏంటంటే ఒకవైపు అర్జున్ స్కూల్ కి వెళ్ళడం, వాడి బాక్సులు ప్రిపేర్ చేయడం, ఇంకోవైపేమో ఎక్కువ ఐటమ్స్ ప్రిపేర్ చేసినప్పుడు టైం చాలా తీసుకుంటుంది. ఆల్రెడీ ఇంట్లో ఉన్న 2 బర్నర్ గ్యాస్ స్టవ్ అయితే అసలు సరిపోవట్లేదు. అందుకని 4 బర్నర్ గ్యాస్ స్టవ్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఈ బ్రాండ్ నేమ్ ఏంటంటే దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే దీని వల్ల ఇప్పటి నుండి మా టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది. ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, అత్తమ్మ పూజ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందుకోసమని ఇంకా స్వీట్స్ వంట చేయడంలో హెల్ప్ చేసిన. ఎలాగో కొత్త స్టవ్ కాబట్టి పాలు వేడి చేసిన తర్వాత ఇంట్లో అందరి కోసం ఇంకా స్టాఫ్ కోసం అని మొదటగా సేమియా పాయసం అయితే చేశాను. అలాగే ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం అత్తమ్మ ఆవు పాలు నెయ్యితో చేసిన బెల్లం పరమాన్నం వండేశారు. ఇవాళ టైం అసలు తెలియలేదు, ఈవినింగ్ అయిపోయింది. అత్తమ్మ ఫస్ట్ పూజ చేసుకుని అమ్మవారికి వాయనం ఇచ్చి నైవేద్యం పెట్టిన తర్వాత ముత్తైదువులందరినీ ఇంటికి పిలిచి వాళ్ళకి కూడా పసుపు బొట్టు పెట్టి వాయనం ఇస్తారు. వరలక్ష్మి వ్రతం పూజ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. కానీ మా అత్తమ్మ లాస్ట్ 30 years నుండి ఎలా పూజ చేస్తున్నారో నేను కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నా. అలాగే వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.